ప్రియమైన దేవుని పిల్లరా, పోయిన వారం మనం నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అని కొన్ని సంగతులు మనం విన్నాం. రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని. నీతిమంతుడు ఎందుకు రక్షింపబడ్డంటే, నీతిమంతుడైనటువంటి వాడైన క్రైస్తవుడైన తరువాత అతడు కంపల్సరీ భక్తి విషయంలో సాధకం చేయాలి అని దేవుడు చెప్పాడు. అంటే ప్రార్థనకు వచ్చి, ఆరాధనకు వచ్చి, సభలకు వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకొని నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నీ కార్యక్రమాల్లోనే ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు నీతిమంతుడుగా నువ్వు తీర్చబడతావే తప్ప దైవభక్తుడిగా నువ్వు తీర్చబడవు. దైవభక్తి విషయంలో దేవుడు బైబిల్లో రాయించాడు. అది గొప్ప లాభసాధకమై ఉన్నది అని అన్నాడు. 1 తిమోతి 6:6 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. దైవభక్తుడవయ్యావు అంటే ఇక గొప్ప లాభం. పరలోకం ఇక నీదే. నీకు పాపక్షమాపణ కూడా ఉంటుంది. పరలోకానికి కూడా నువ్వు వెళ్ళిపోతాడు. అంటే దైవభక్తి గొప్ప లాభ సాధకం. దైవభక్తి. నీతిమంతుడు డౌటు, దైవభక్తి అయితే ఇక గొప్ప లాభం. అంటే భక్తుడు అంటే ఎవరు అని దేవుని ఎదుట ఎవరు భక్తులు అని మనం ఆలోచిస్తే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించండి. అంటే ప్రజలను ఆదుకోండి. ప్రజలకు కావలసిన వాటిని మీరు ఇవ్వండి. వారిని పరామర్శించండి. నువ్వెవ్వరిని పట్టించుకోకుండా నీవు నీ కుటుంబము, ఈ కుటుంబ పోషణ గురించే ఒకవేళ నువ్వు ఉండిపోతే నీవు భక్తుడవు కాదు. నీవు చేస్తున్నది దేవభక్తి కాదు. ఈరోజు యావత్తు క్రైస్తవం ఎలా ఉందంటే, భక్తి చేయటం లేదు, భక్తి లేదు. దేవుణ్ణి నమ్ముతారు, దేవుడికైతే ఇస్తారు, మనిషికైతే ఇవ్వరు. చూసారా? ఎంతమందిని చూడండి. దేవుడికైతే చెప్పండి నేను ఇస్తాను, దిక్కులేని వారికి, విధవరాండ్రకు, లేకపోతే పేదలకు నేను చేయవలసినటువంటి కొన్ని ధర్మకార్యాలు నేను చేయాలని ఈరోజు క్రైస్తవ్యంలో కొందరు చేస్తారు తప్ప అందరూ ఇవి చేయరు. ఎవరు చేస్తారో వాళ్ళని అంటున్నాడు, వాళ్ళు దైవభక్తి కలిగినటువంటి వారు. వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. అంటే మనం భక్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో, ఈ దైవభక్తి నీకుంటే ఏం జరుగుతుందో దాని గురించే ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు టైటిల్, దాని కంటిన్యూషన్ ఇది, పాపుల మనవి ఆలకింపడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. మీకు తెలుసా? మీకు
మొదటి శతాబ్దంలో వాళ్ళు అంటున్నారు, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. చూడండి, నిజముగా దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఎవరి మనవి ఆలకిస్తాడు? ఎవరు ప్రార్థిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు. ఎవరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నవి. ఎవరు ప్రార్థించినా వినేస్తాడండి అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్పాలి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో, ఎవరి ప్రార్థన వినడో, ఎవరు ప్రార్థిస్తే ఆయన చెవులు మూసుకుంటాడో, ఎవరి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడో, ఇవన్నీ మీకు తెలియాలి. పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. పాపుల మనవి ఆలకింపడట. ఎవరైతే పాపం చేస్తారో అలాంటి పాపుల మనవి ఆయన వినడు. ఆయన వాళ్ళకి ఎందుకు ఆయన సహాయం చేయాలి? వాళ్ళకి ఎందుకు ఆయన సహాయం చేయాలి? ఆయన సహాయం చేయడు, వినడు. కిందను రాస్తున్నాడు ఆయన మరొక విషయం, ఎవడైనను దేవభక్తుడై ఉండి, దేవభక్తుడు ఎవరు భక్తుడు? నీతిమంతుడా, విశ్వాస, క్రైస్తవుడా, భక్తుడా? చూడండి, ఇక్కడ రాశాడు ఆయన, ఎవరి మనవి నేను వింటానంటే పాపుల మనవి ఆలకింపను, కానీ నేను ఎవరి మనవి వింటానో తెలుసా? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల, దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించాలి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం, బహుధర్మము చేయుచుండడం. దేవుని చిత్తము ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు మనం ఇవ్వాలా? మనము ఇది దేవుని చిత్తమా? ఇది దేవుడి ఇష్టమా? ఇదే నా దైవభక్తి కదండి. మళ్ళీ ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఇది మళ్ళీ చదువుదురు కానీ, యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను. ఆయన దృష్టిలో భక్తి ఏది? ఆయన దృష్టిలో నువ్వు పడాలనుకుంటున్నావా? అయితే నువ్వు భక్తి చెయ్యాలి. ఆయన నిన్ను చూడాలనుకుంటున్నావా? అయితే నువ్వు భక్తుడై ఉండాలి. నాకే లేదండి, నేనేమి ఇస్తానండి. చూసారా, ఇలాంటి మాటలు మాట్లాడతారు చాలామంది. నాకే లేదండి. ఈ డైలాగు 2 కాసులు ఉన్నవాడు కొట్టలేదు. నాకే ఉన్నది 2 కాసులండి, ఇంక నేనేం వేస్తానండి దేవునికి. అయినా జీవనం ఇచ్చేస్తే చచ్చిపోతాను కదండి, అసలే ముసలిదాని బాబు. చూసారు ఏమైపోయిందో? నేను ముసలిదాన్ని 2 కాసులు ఇస్తే ఎలా, నన్నెవరు పోషిస్తారు అని అనుకోలేదు. ఈ 2 కాసులు నేను ఇచ్చేయాలి. పిల్లరా, దేవుని ఎదుట భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. ఇహలోక మాలిన్యము నీ కంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము, ఇతర విషయాలు, ఇతర గొడవలు, ఇందులోనూ నువ్వు దూరకూడదు. ఎందుకంటే ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నువ్వు చూసుకోవాలి. నువ్వు ఇది చూసుకుంటున్నావేమో కానీ నువ్వు చేయవలసినవి 2 ఉన్నాయి. అవి ధర్మకార్యాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో అది దేవుని ఎదుట వాళ్ళు భక్తులు.
కనుక ఈరోజు క్రైస్తవులు భక్తి చేస్తున్నారా, ఆరాధన చేస్తున్నారా? ఆరాధన కదండి. ఈరోజు ఎక్కడే చూడండి, ఎక్కడికి వెళ్ళండి ఆరాధన ఆరాధన ఆరాధన, అంతే కదండి. ఈరోజు చూడండి ఎన్నో చర్చెస్ వాళ్ళు చేసేది స్టార్టింగ్ ఒక అరగంట ఆరాధన ఆరాధన, చూసారా? వినారా ఇది మీరు? దుబాయ్ వెళ్ళామనుకోండి, మిగిలిన విదేశాల్లో ఇదే పాట అండి, ఇదే పాట. అందరూ ఆ పాట పాడితే మన మధ్యలో మన పాట ఎలా ఉంటుంది? స్తుతి చేయుట కాదు ఆరాధన. చూసారా మంది? స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రను చూడాలని. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. చూసారు ఎలా ఉంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధన అంతవరకు సరిపోద్ది అంతే. వాయించవలసిన వాళ్ళు దడ వాయించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. పాట కచేరీ వాళ్ళు పాటలు పాడేసి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు వచ్చి బోధ చేసి వెళ్ళిపోతారు. మీరేమో దేవునికే ఇస్తాను కానుకొని దేవునికి ఇచ్చి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు మరి పరిస్థితి ఏంటి? చూసారా ఏమైపోయింది? అంటే ఇది భక్తి కాదా? దేవుని ఎదుట భక్తి కాదది. దేవుని ఎదుట ఏం చేసావు? దేవుని ఎదుట, ఆయన ఎదుట, మనుషుల ఎదుట ఎలా ఉండాలి నీకు తెలుసు. అది పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా, ఒక పోలీస్ అయినా ఒక లాయర్ అయినా ఎవరైనా మనుషుల ఎదుట ఎలా ఉండాలో తెలుసు నీకు. దేవుని ఎదుట ఎలా ఉండాలి? దేవుని ఎదుట నువ్వేం చేయాలంటే భక్తి చేయాలి. ఈ భక్తి చేస్తే నీకు ఇందులో గొప్ప లాభ సాధకం, గొప్ప లాభం, గొప్ప లాభం దైవభక్తి విషయంలోనే. అందుకే ఇక్కడ రాస్తున్నాడు యోహాను సువార్త 9:31లో, దేవుడు పాపుల మనవి ఆలకింపడు, అయితే ఎవరు మనవి వింటాడు? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. చూసారా? ఆయన వాని మనవిని ఆలకించును. నీకు అర్థమైపోవాలి. నువ్వు భక్తి చేస్తే, నువ్వు భక్తుడివైతే, నువ్వు భక్తురాలివైతే ఖచ్చితంగా దేవుడు నా మాట వింటాడు, నా మాట వింటాడు. నిజమండి. మీరు ఇలా చేసి అడగండి. దేవుని చిత్తము నిమిత్తం, మీ భోగముల నిమిత్తము కాదు. మళ్ళీ అక్కడ పోయింది. భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుదురు కానీ మీకు దొరకదు. భోగముల నిమిత్తము కాదు, దేవుని నిమిత్తము, భక్తి కార్యక్రమాల నిమిత్తము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు నువ్వు అడుగు. దేవుడు నీకు నీ మనవి వింటాడు. ఆయన మనవి వినాలన్నా, ఆయనతో నువ్వు మాట్లాడాలన్నా, ఒక విషయం నువ్వు ఆయనకు తెలియజేయాలనుకున్నా, నువ్వు ఆలోచించి స్టెప్ తీసుకోలేదు, ఆలోచించి ఆయన అడగాలి. యేసు ప్రభు వారు ఏమైనా అడుగుతున్నారో ఒకసారి ఈ సందర్భం చూద్దామండి, బాగుంటుంది. మార్తా మరియల విషయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం అనుకుంటాను. 11వ అధ్యాయంలో, దేవా నీవెప్పుడు నా మనవి ఆలకించుచున్నావు అన్న దగ్గర ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అది యోహాను సువార్త 11:40. నలభై నుండి చదువుతామండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. చూడండి, దేవా మరి అతన్ని బ్రతికించాలి,
అని నువ్వు నా మనవి వినినందున ఏం మాట్లాడాలి దేవునితో, ఏం చెప్పాలి దేవునితో? ఏ విషయం పడితే ఆ విషయం చెప్పేస్తారా? నేను అసలు చెప్పనండి. నేను ఏవి పడితే అది నేను ఎప్పుడు చెప్పను. నా విషయంలోకి వచ్చేసరికి నేను చెప్పను. ఎందుకంటే ఈ విషయం కూడా ఆయనకి చెప్పాలా? చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు దేవుడితో చెప్పాలా? ఆయనకెందుకు ఈ విషయాలు చెప్పడం? యేసుప్రభువు వారు కూడా, నేను మాట్లాడుతున్నాను తండ్రితో, దేవునితో, నేను ఈ విషయం చెప్తున్నాను, దేవా నా మనవి ఆలకించావు అంటే అర్థం ఏంటండి? కింద చదవండి. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదనను. దేవునికి చెప్పాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా, ఆయన మనవి వినాలన్నా పరిస్థితులను బట్టి నువ్వు దేవునితో మాట్లాడాలి. ఏ విషయం నువ్వు మాట్లాడుతున్నావు అది చూడాలా. నువ్వు నిజముగా దేవుని విషయంలో నువ్వు అడుగుతున్నావు అనుకో, ఆయన ఏమంటున్నాడో ఒక వాక్యం చూద్దామండి. కీర్తనల 34:15. కీర్తనల 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు ఆయన మొరలకు, పాపులకు మనవి వినడు. ఆయన దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఆయన పాపుల మనవి ఆలకించడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూసారండి, నమ్మినవాడు మొరపెట్టండి, నమ్మినవాడు చెప్పండి, మీ ప్రార్థన వింటాను. దేవభక్తుడై ఉన్నావనుకో, నీ ప్రార్థన నేను వింటాను. నా చిత్తము చొప్పున నువ్వు జరిగిస్తున్నావు అనుకో, నీ ప్రార్థన నేను వింటాను. చూలరా, దేవుడు మన మనవి ఆలకించాలంటే దేవభక్తుడై ఉండాలట. 2 పేతురు 3:12. 2 పేతురు 3:12. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి గనుక ఆకాశము రవుడుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేగంతో కరిగిపోవునట్టు దేవుడి దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చూసారా, మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తన. భక్తితోను అంటే ఏంటి? ఎన్నోసార్లు విన్నాం ఈ మాటలు, ఎన్నోసార్లు బైబిల్లో ఉన్నవి ఇవన్నీ. భక్తితోను అంటే, భక్తి అంటే ఏంటి? భక్తితో అంటే మనం అనుకున్నాము పాట, ప్రార్థన, కానుక, ఆశీర్వాదం. చూసారా, మనం ఇలాగే అనుకున్నాం. క్లాసుకు రావటం ఇది భక్తే, ప్రార్థనకు రావడం ఇది భక్తే, ప్రసంగం వినడం ఇది భక్తే, రొట్టె ద్రాక్షరం తీసుకోవడం ఇది భక్తే. ఏది భక్తి? ఏది భక్తి? ప్రార్థించడం భక్తే, ఆరాధించడం భక్తే, కానుకివ్వడం దేవునికి నువ్వు కానుకివ్వడం అది భక్తే, ఏడవడం, కొంతమంది ఏడుపే ఇంకా తిరిగిలేదనమాట. సో చిన్నప్పుడు అమ్మ ముందు ఏడిస్తే ఎలాగైతే తల్లిదండ్రులు లొంగిపోతారు, అలాగే దేవుడి ముందు ఏడిస్తే దేవుడు లొంగిపోతాడు అనుకుంటుంటారు చాలామంది. దేవుడి దగ్గర ఏడ్చి 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 ఏడ్చి
ఆయన అంటున్నాడు, నా ఎదుట భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను. ఇక్కడ అంటున్నాడు ఆయన, పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో యేసుప్రభు రాకడకు ముందు నీకు ఉండవలసినది భక్తి. ఎందుకంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము, పాపుల మనవి అసలు ఆయన ఆలకింపడు. సరైన ఆయన పాపుల మనవి ఆలకింపడు. నువ్వు పాపం చేస్తూ ఉంటే నీ మాట ఆయన ఆలకింపడు. నీ మాట ఆయన ఆలకించాలి అనుకుంటే నువ్వు దేవభక్తుడై ఉండాలి. నీ మాట ఆయన ఆలకించాలి అంటే నీ పాపాలు నీవు కడుక్కున్నవాడవై ఉండాలి. అదేనే చెప్పారు నిన్న డైరెక్టర్ గారు. ఆయన అదే చెప్పారు. మీకు ఏమర్థమవుతుందో, పోయిన సండే లాస్ట్ మెసేజ్ ఆయన, నీ మనవి ఆయన ఆలకించాలా? అయితే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీలో పాపం ఉండకూడదు. ఒకవేళ నీలో పాపాలు ఉన్నాయనుకో, ఆ పాపాలు నీ ముందు అవి నడుస్తూ ఉంటాయి. సరేండి, నీ పాపాలు ఏమవుతాయి? నీ ముందర అవి నడుస్తుంటాయి. నీ ముందర అవి నడకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? యేసు రక్తము ద్వారా కడగబడాలి. అది ఇటు ఈ ప్రాసెస్ చేసుకోవాలి, అటువైపు దేవునికి ఇవ్వటంలో, ప్రజలకు ధర్మములు చేయటంలో, ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా నువ్వు ఉండాలి. నువ్వు ఉదయం అనౌన్స్మెంట్ చేశారు, ఇగో పలానా రత్నంకు బాగులేదు, ఇగో పలానా 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 వ్యక్తులు మొత్తం అందరూ పంపించారు. ఎక్కువైపోయిందండి, వద్దండి అని అన్నారు. ఇది బాగుంది. కానీ మీరు పంపించారు చూశారు, ఇది బాగుంది. ఎందుకు? పరిస్థితులు బాగలేదు కదండి, అనారోగ్యంతో ఉన్నాడు కదండి, ఒక పబ్లిక్ స్పీకర్ కదండి, అలాంటి వ్యక్తిని ఆదుకోవాలి కదండి. మరి ఏం చేయాలి? మీరు ఆదుకోవలసిన అవసరత వచ్చినప్పుడు ఆదుకోవాలి. మీరే వారి ఇబ్బందుల్లో పరామర్శించాలంటే ఇబ్బందులు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు. ఎంత బాగుంది, అంతేనా? మీరు ఫోన్ చేసి, ఏమండి ఉపేంద్ర గారు ఎలాగున్నారు, రాజేంద్ర గారు ఎలాగున్నారు, సంతోష్ గారు ఎలాగున్నారు, ప్రిన్సిపాల్స్ ఎలాగున్నారు, మొదటి ప్రిన్సిపాల్, రెండో ప్రిన్సిపాల్, మూడో ప్రిన్సిపాల్, మొదటి తిమోతి, రెండో తిమోతి ఉన్నారు కదండి. ఫోన్ చేసి మీరు కనుక్కోవలసింది, వారి ఇబ్బందులు మీ ముందు పెట్టినప్పుడు ఈ ఇబ్బందుల్లో మీరు పరామర్శించాలంటే మీరు డబ్బులు పంపించాలా? మీరే కాదండి, నేను కూడా పంపించాను, మీరు పంపించారు, నేను పంపించాను, ఎందరో పంపించారు. పిల్లరా, నువ్వు భక్తి చెయ్యాలి. భక్తి విషయంలో నీకు నీవే, నీ తల్లి నీ తండ్రి నేర్పరు. నీకు నీవే సాధకం చేసుకోవాలి. దేవునికి ఇవ్వాలన్న మనసు నీకు నీలోనే పుట్టాలి. ఎందుకంటే మనకు అది పుట్టదు, ఇదొక్కటే పుట్టదు. నేనన్నీ చేయగలను ప్రభువా అని అంటున్నాడు. నీకు ఒకటే కొదువుగా ఉన్నది. ఈరోజు మనకి సేమ్ డైలాగు. నువ్వు అన్ని విషయంలో సూపర్, కానీ ఈ ఒక్క విషయంలోనే నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వు కదండి. ఆ అరకులో పాడేరులో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు మన చర్చిలో ఉన్నటువంటి పిల్లలు 500, 2000 ఇవన్నీ చదువుతున్నారు. అవన్నీ చదివినప్పుడు మీరేమనుకోవాలి? ఆహా, వీళ్ళు దేవభక్తి విషయంలో సాధకం చేసుకుంటున్నారు, వీళ్ళు భక్తులై అవుతున్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాలు చేస్తున్నారు, అయితే వీళ్ళు భక్తులే. అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు ఆ అనౌన్స్మెంట్ చూస్తే మీకు ఏమనిపించింది? నాది 2000 అండి, నాది 1000 రూపాయలు అండి, నాది 500 అండి, నాకు 10,000 అండి, నాది 20,000 అండి. ఇలా అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు నీకు ఏమనిపించింది?
మనకేమనిపిస్తుంది? ఎంత ఇచ్చారని లెక్కలేస్తాం. సరే, మంది ఎంత ఇచ్చారన్నది లెక్కలేకు. ఎంత ఇచ్చినందుకు అతన్ని మనం భక్తుడు అనాలి. ఇలా చేస్తున్నందుకు ఆమెను మనం భక్తురాలు. సరే, నువ్వు భక్తురాలువా? నువ్వు భక్తుడువా? ఎవరు భక్తి చేస్తున్నారు? ఎవరు నీతిమంతులుగానే చలామణి అయిపోతున్నారు? ప్రియులారా, యేసుక్రీస్తు రాకడకు ముందు నువ్వెలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ. చూసారా ఎంత చక్కగుందో రాయబడింది. ఎంతో జాగ్రత్తగా నేను ఇవన్నీ చేస్తున్నానా, ఇవన్నీ జరిపిస్తున్నానా లేదా, దేవుని ఇష్టాన్ని నేను నెరవేరుస్తున్నానా, దేవుని ఎదుట నేను దైవభక్తుడిగా నేనే ఉంటున్నాను. చూసారండి, ఎంతో జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? ఇవన్నీ చేయకపోతే పోతావు. ఇలా నీవు ఉండకపోతే నీతిమంతులే రక్షింపబట్ట దుర్లభము. ఇలా నువ్వు భక్తి చేయకపోతే నువ్వు మనవి చేసిన నీ మనవ ఆయన ఆలకించడు. పాపుల లిస్టులోకి వెళ్ళిపోతావు నువ్వు. నీతిమంతుడే రక్షింపబట్ట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? భక్తిహీనుడు ఏమీ చేయలేని వాడు ఎక్కడ నిలబడతాడు? పాప అయితే ఎక్కడ నిలబడతాడు? కనుక వీళ్ళిద్దరూ నిలబడరు అనమాట. మీకు అర్థమైపోవాలి. యేసు ప్రభు రాకడలో నిలబడలేని వాళ్ళు ఎవరంటే వీళ్ళే. భక్తిహీనుడు, పాపి, నీతిమంతుడు. ఎంత కష్టం! ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అయితే ఇవన్నీ మీరు చేయండి, ధర్మకార్యాలు చేయండి, ప్రజలను ధర్మకార్యాలు చేయటంలో నడిపించండి. అదే కదండి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, AITCC. ఇక మీరు 100 రూపాయలు పంపించండి. 100 రూపాయలు అంటే మేము ఎవరు 100 రూపాయలు ఇవ్వము, 100 రూపాయలు ఇవ్వము, 100 రూపాయలు ఇవ్వము అన్నారు చాలామంది. ఎందుకు ఇవ్వు? 100 రూపాయలు? 100 రూపాయలు అడిగితే ఎలాగండి, మేము ఎలా ఇవ్వగలమండి? కొంతమంది ఇలాగన్నారండి. అయినా ఈ 100 రూపాయలు ఎవరినో అడగొచ్చు కదండి, మా దగ్గర ఎలాగండి, మేము ఎలాగండి ఎత్తుతాము? మరి ఏం చేస్తావు? 10 రూపాయలు కానుక ఇస్తాం. చూసారా, నెలకి 100 రూపాయలు ఇవ్వలేదు, ఇవ్వలేవు నువ్వు. 100 రూపాయలు లేవా నీ దగ్గర? 100 రూపాయలు లేకుండా ఎలా ఉంటావు? దేవునికి ఇవ్వకుండా, దేవుని కార్యక్రమాలకు ఇవ్వకుండా ఎలా ఉంటావు నువ్వు? ప్రియులారా, నెలకి 100 రూపాయలు నువ్వు ఇవ్వలేవా? ఆ తర్వాత ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినట్టున్నారు, అంతేనా? 1000 రూపాయలు దేనికి? భక్తుడవు అని నీకు రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. అది నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇవి ధర్మకార్యాలు, AITCC భక్తి చేయటం కోసం ఇది లిస్టు. భక్తుల లిస్టులో ఉంటావు నువ్వు. నిన్ను భక్తుడు అంటారు. మనమేమంటాం? బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడను. ఎప్పుడు బాప్తిసం పొందినప్పుడు శిష్యులు క్రైస్తవులయ్యారు. అది ఏమయ్యావు? క్రైస్తవుడయ్యావు. తర్వాత ఏమవ్వాలి? భక్తుడు అవ్వాలి. 1వ తరగతి పాస్ అవ్వాలి. తర్వాత లేదండి, ఇంక 1వ తరగతితో నాకు అర్థమైపోయింది, ఇంకా నేను ఇక చదువుకుంటున్నాను. బాబా, నన్ను కూడా చదువుకున్నవాడే అనాలి. 1వ తరగతి చదువుకున్నా, 1 పాస్ అవ్వాలి, 2 పాస్ అవ్వాలి, 3, 4, 5 ఇదొక పార్ట్, 6 నుండి 10 ఇదొక పార్ట్, 11 నుండి 12 ఇదొక పార్ట్, 13 నుండి 15 ఇదొక పార్ట్. చూసారు, ఈరోజు క్రైస్తవులు 1వ తరగతి బాప్తిసం పొందేశాం.
అంతే. బాప్తిజం పొందేశాం. ఆ తర్వాత పాస్ అవ్వడానికి ఇంకేం లేవా ఏంటి? బాప్తిజం పొందని ఇంకేమైనా ఉన్నాయేమో చెప్పండి ఏండి? ఇవన్నీనండి మన చర్చిలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ఎక్కడ మనం ఎంతమందికండి మనం డబ్బులు పంపిస్తుంటాం? డైరెక్టర్ గారు ఎంతమందికి తెలుసా? నెల వచ్చేసరికల్లా చెక్కులు వెళ్ళిపోవాలి. చెక్కులు పంపించాలి. ఎందుకు చెక్కులు పంపించాలి? నెలకి 28, 25, 26 వచ్చేటప్పటికే చెక్కులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని బాబు? 40 చెక్కులు, 2 లక్షల రూపాయలు. ఎందుకు చెక్కులు వెళ్ళాలి? అక్కడ ఎవరైతే ఆ చెక్కుల్లో వాళ్ళ డబ్బులు ఉన్నాయో వాళ్ళు చిక్కుల్లోకి వెళ్లకుండా వాళ్ళు భక్తులవుతూ ఉంటారు. అర్థమైంది మీకు? అవునండి. ఇవన్నీ ఏం చేయాలండి మనం? ఏ చర్చ్ అండి ఎంతమందిని పోషిస్తుంది? ఏ చర్చ్ అండి చర్చి మెంబర్స్ని భక్తులుగా ఎవరు చేస్తారు? పాస్టర్ గారు ఒకటే చందా అంతా తినేయాలి, అంతే. ఆ చర్చెస్సే మనకేమనిపిస్తుంది? బా ఎంత మంచి చర్చ్ అండి, పెద్ద చర్చి, ప్రశాంతం. నిజంగా ఆయన ప్రసంగం కూడా మా చెవులకు వినిపించదు. అంత చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా కూర్చుంటాం. ఆయన అవే చెప్పినవే ఆ రెండో ఎక్కం ఎప్పుడు, అంతే కదండి. రెండో ఎక్కవేనండి. మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ప్రసంగం ఇచ్చామనుకోండి, ఎట్టు నువ్వు చూసినా అటు తిరిగినా మధ్యలో ఒకటే వచ్చేది, కన్యక గర్భవతి కుమారుని కన్ను అనేవాడు దెబ్బతోని. ఇంకంతే, అక్కడి నుండి ప్రసంగం వెళ్ళిపోయేది. ఎప్పుడు కన్యక గర్భవతి కుమారుని కన్నే. నేను ఎప్పుడైనా ఆయన ఏదైనా చెప్తాడు అనుకుంటే అటు తిప్పివాడు మధ్యలో దూర్చేవాడు. సరే, ఈరోజు మిగిలిన చర్చెస్లో ఇవే ప్రసంగాలండి. ఇవే వేరే ఒక ప్రసంగం ఉండదు, ఒక టైటిల్ ఉండదు, ఒక విషయం ఉండదు, ఒక క్లారిటీ ఉండదు. ప్రజల దగ్గర ఎలా దోచుకోవాలి, ఇదే కదండి. వీళ్ళందరినీ డైరెక్టర్ గారు దొంగలు అంటే అందరూ కలిసి ఈయన దొంగ అంటారు. నిజంగానే మీరే దొంగలు. మీరు భక్తి నేర్పించలేదు. రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలో అది నేర్పించలేదు. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, ఇది నువ్వు ఫిల్ చేసుకోవాలని నేర్పించలేదు. ఏం నేర్పించావు నువ్వు? పాటలు. అయితే పాటలు దేనికి? పాటలు పిల్లరా, బాగా ఆలోచించండి మీరు. ఏదో ఒకటి చేసుకుంటే అదే భక్తి అనుకుంటారు. కాదండి, అది కాదు. దేవుడు ఏమనుకున్నాడు అది నువ్వు చెయ్యి. దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు చెయ్యి. దేవుడికి ఏమి ఇష్టమో అది నువ్వు చెయ్యి. అందులో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, దేవుని చిత్తము చొప్పున జరిగించు. అవి చేయాలి, ఇవి చేయాలి, అన్నీ చేయాలి. నువ్వు ఆరాధనకు వచ్చారు, శనివారం స్త్రీలు ఇదంతా వాష్ చేస్తారు, ఆదివారం అయిపోగానే కొంతమంది మొత్తం అంతా ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? దేవుని పని. దేవుని పిల్లలు వస్తారు, వాళ్ళు కూర్చుంటారు, శుభ్రంగా ఉండాలి. దేవుని పిల్లలు వస్తారు, వాళ్ళకి మంచి సౌండ్ ఉండాలి. దేవుని పిల్లలు వస్తారు, వాళ్ళకి మంచి లైటింగ్ ఉండాలి. దేవుని పిల్లలు వస్తారు, వాళ్ళకి కావలసినవన్నీ మనం చూడాలి. ఏం ప్రార్థన అయిపోయిన తర్వాత సమోసాలు ఎందుకు పంచుతారు చెప్పండి? దేనికండి సమోసా ఇస్తున్నావు? దేనికి స్వీట్ ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావంటే కొన్ని ఇవ్వాలి, ఇవి జరిపించాలి. యాకోబు 4:8. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి,
అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, చేతులను శుభ్రము చేసి మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, హృదయములను పరిశుద్ధపరచు. మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. చూసారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మీ హృదయాలు పరిశుద్ధపరచబడి యేసు రక్తంతో ఒకవేళ కడగబడాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము మీరు వెలుగులో నడవండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపండి. ఎంత మంచి మాటలండి. సామెతలు 28:9. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వానిని వాని ప్రార్థన హేయము. వాక్యం వినకుండా, ధర్మశాస్త్రం వినిపింపబడకుండా నువ్వు నీ చెవిని తొలగించుకున్నావు అనుకో, ఈరోజు ప్రార్థనకి ఏం వెళ్తామండి, ఈరోజు ఆరాధనకి ఏం వెళ్తామండి, దేవుని మాటలు ఎవరు వింటారండి? ఇలా నువ్వు తొలగించుకున్నావు అనుకో, నీ మాట ఆయన వినడు. అలాంటి మనసుంటే నీ మాట అసలు ఆయన ఆలకించడు. కీర్తన 145:19. కీర్తన 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక, తన యందు భయభక్తులు గలవారి కోరిక. ఎవరి కోరిక? తన యందు భయభక్తులు గలవారు. దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైనటువంటి భక్తి ఎవరైతే చేస్తుంటారో, తన ఎదుట, దేవుని ఎదుట, దేవుడు చూడాలి అంతే. దేవుడు చూడాలి తన ఎదుట. మనుషులు చూడాలనుకున్న మనుషుల దగ్గర ఫోటోలు తీయడం, ఫోటోలు పంపించడం, సరే పంపించుకోండి. కుడి చేతితో చేసింది ఎడం చేయికి తెలియకూడదు. ఇదొక రకంగా ఉంది. కొన్ని విషయంలో చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎవరికి చెప్తే ఏంటి, ఎవరికి చెప్పపోతే ఏంటి? దేవుని ఎదుట భయభక్తులు గల వారిని వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆయన ఆలకించి వారిని రక్షించును. భయభక్తులు కలిగినటువంటి వారిని రక్షించును. ఎవరు రక్షింపబడతారు? రక్షణ పొందువారు కొద్దిమందేనా? అవును, కొద్దిమందే. ఎవరిని రక్షించును? భయభక్తులు గల వారిని రక్షించును. చూసారా మంచి అగ్గుందో. భయభక్తులు గల వారిని రక్షించును. ఎన్నో కార్యక్రమాలు చేసేవారిని రక్షించును. దేవుని పిల్లల్ని వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి కావలసినవి ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. ఎవరండి? ఏ సంఘం అండి ఇస్తుంది? ఏ సంఘం ఇస్తుంది? పిల్లరా, చర్చిలు ప్రారంభించేసి ఎక్కడ పెడితే అక్కడ ఆరాధనలు జరిపించేసి ప్రజల దగ్గర డబ్బులు దండేసుకొని పెద్ద పెద్ద చర్చిలు కట్టేసుకొని ఆ చర్చిల్లో నువ్వే చివరి వరకు కాపరిగా ఉండిపోయి ఆ వచ్చినటువంటి వారికి భక్తి నేర్పించలేనప్పుడు అదేమి చర్చ్ అండి అది? అలాంటి వారిని దేవుడు కాపాడతాడా? ఇలాంటి చర్చిలు ప్రపంచంలో కోట్లున్నాయి. భక్తి లేని చర్చెస్, భక్తి లేని చర్చలు, భక్తి నేర్పించని చర్చలు, భక్తి అంటే తెలియని చర్చలు. భక్తి అంటే భక్తి తెలుసా నీకు? తెలియని చర్చెస్ అండి ఇవన్నీ. తెలియని చర్చెసే. ఏమీ చెప్పలేని వాళ్ళు వెళ్ళినటువంటి మీరు కూడా ఏమీ తెలుసుకోవాలనుకునే మనస్సు మీకు ఉండదు. ఏదో వచ్చారు, కూర్చున్నారు, ఆయన ప్రార్థన చేశారు, నీకేదో ఒక ఇబ్బందులతో వెళతావు, అది ఆయన ప్రార్థించాడు కదా, అమ్మయ్యా నీ కోరిక తీరిపోయింది అనుకుంటావు. దేవుని కోరిక దేవుని కోరిక తీరిందా? మనుషుల కోరిక తీరింది,
దేవునికే పస్తే మిగిలింది అని రాశాడు. మనుషుల కోరిక తీరింది, నీవు నీ భోజనం నువ్వు చేసేవే తప్ప, ప్లేట్లో పెట్టుకొని నీ కోరిక నువ్వు తీర్చుకున్నావే తప్ప, దేవుడు కూడా ఇతరులకు పెట్టమన్నాడని ఈ విషయం నీకు అసలు తెలిసిందా? ఇవి ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావా? పిల్లరా, ఎవరిది అండి భక్తి? ఎవరండి భక్తులు? ఎవరండి భక్తురాలు? ఎవరి ప్రార్థన అండి ఆయన వింటాడు? పాపులం మనవి ఆయన ఆలకెంపడు. డైరెక్టర్ రాసేశాడు స్ట్రైట్. పాపులం మనవి ఆయన ఆలకెంపడు. అందుకే అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. మా ప్రార్థన వినడని మీకు తెలిసిపోయింది, వెరీ గుడ్. పోనీ అదేనే తెలిసింది. అయ్యగారు ప్రార్థన చేయండి. ఎవరయ్యగారు? ఆయన భక్తుడైతే, ఆయన ధర్మకార్యాలు చేసిన వాడైతే ఆయన అయ్యగారు. ఆయనే చేయకుండా ఆయనే మొత్తం అంతా మింగేస్తున్నాడు అనుకోండి. చాలాసార్లు చెప్పాం, సభ్యులు ఎలాంటి వాళ్ళు అంటే కోడిపెట్టల టైప్ అట. రోజు పెట్టినటువంటి కోడిగుడ్లన్నీ కూడా తీసుకొచ్చి మెల్లిగా ఆదివారం అయ్యగారికి ఇస్తారు. చూసారా? అంటే ఏం చేసి పడేసాడు పాస్టర్ గారు? మీరందరూ పెట్టలు, గుడ్లు నావి, పెట్టలు మీవి. చూసారా? ఈరోజు ఇదే కదండి చర్చెస్. ఎవడు రక్షింపబడగలడు? ఎవరండి రక్షణ పొందుతారు? రక్షణ పొందేవారు కొద్దిమంది. మీకు తెలిసిపోద్ది. అయితే చాలామంది వెళ్ళరు, నాకు తెలిసిపోయింది. అయితే వీళ్ళెవ్వరూ వెళ్ళరా? మరి వీళ్ళకి ఎలా ఎవరు చెప్తారు? వీళ్ళకి ఇదే ఆలోచనతో ఉన్నానండి. వీళ్ళకి ఎలా చెప్పాలి? ఏం చేస్తే బాగుంటుంది? మన మనవి దేవుడు వినాలి. మన మనవి దేవుడు వింటాడు. చివరిగా ఒక్క వాక్యం. యోబు గ్రంథము 8:6-7. యోబు గ్రంథము 8:6-7 వచనాలు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు చెప్పేసాడండి. ముందు నువ్వు ఏమీ లేనివాడుగా నువ్వు ఉంటావు, తుదకు మహాభివృద్ధి నొందుతావు. చాలా బాగుంటావు, చాలా బాగుంటావు. కనుక దేవుడికి నచ్చింది చేయండి. అప్పుడు మీరు మాట్లాడండి, మీ మాటలు దేవుడు వింటాడు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎవరి మనవి వినరో, ఎవరి మనవి వింటారో, ఎవరిని మీరు స్వీకరించి ఎవరిని మీరు రక్షిస్తారో అన్నీ చెప్పేశారు. మీ పిల్లలు వింటున్నారు, ఆలోచిస్తున్నారు. ఏది లాభమో అది చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.